Next problem. The barb of a simple pendulum is a hollow sphere filled with water. How will the period of oscillation change if the water begins to drain out of the hollow sphere? ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఒక హాలో స్పియర్ని వాటర్తో ఫిల్ చేశారు. ఇప్పుడు ఆ హాలో స్పియర్కి ఒక హోల్ పడితే దాంట్లో నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. అలా లీక్ అయ్యేటప్పుడు దాని టైం పీరియడ్ ఎలా చేంజ్ అవుతుందో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ టైం పీరియడ్ కనుక్కోవాలి కాబట్టి ఆ టైం పీరియడ్కి ఫార్ములా రాస్తాం. ఏంటి టైం పీరియడ్కి ఫార్ములా? T is equal to 2π into root of L by G. ఇక్కడ 2 అనేది కాన్స్టాంట్, పై అనేది కాన్స్టాంట్. ఈ పెండులం నుంచినటువంటి ప్లేస్ మారలేదు కాబట్టి G అనేది కూడా కాన్స్టాంట్. ఈ కాన్స్టాంట్స్ అన్నిటినీ మనం తీసేయదలుచుకుంటే ఈజ్ ఈక్వల్ టు బదులు ప్రపోర్షనల్ సింబల్ పెడతాం. సో దీన్ని ఎలా రాయొచ్చు? T is proportional to root L. అంటే T is directly proportional to square root of the length అని అర్థం. సో లెంత్ అనేది ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ అనేది డిక్రీజ్ అయితే టైం పీరియడ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వద్దాం మనం. సో ఒక హాలో స్పియర్ తీసుకున్నా, దాన్ని వాటర్తో ఫిల్ చేశారు. ఆ వాటర్తో ఫిల్ చేసినప్పుడు ఆ మొత్తం సిస్టమ్కి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉందనుకుందాం. సో దీని లెంత్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి? రిజిడ్ సపోర్ట్ నుంచి దాని సెంటర్ ఆఫ్ మాస్ వరకు మనం లెంత్గా తీసుకుంటాం. కాబట్టి దీని లెంత్ ఇది అవుతుంది. ఇప్పుడు దీనికి ఈ కింద ఎక్కడో ఒక చిన్న హోల్ ఏర్పడింది. ఆ హోల్ నుంచి లోపల ఉండే వాటర్ లీక్ అవుతున్నాయి అనుకుందాం. అలా లీక్ అయ్యేటప్పుడు ఈ పై నుంచి హాఫ్ వరకు వచ్చేటప్పటికి దాని సెంటర్ ఆఫ్ మాస్ అనేది కిందకి షిఫ్ట్ అవుతుంది. ఈ పై నుంచి హాఫ్ వరకు వాటర్ వచ్చేంత వరకు దాని సెంటర్ ఆఫ్ మాస్ కిందకి షిఫ్ట్ అవుతుంది. సో కిందకి షిఫ్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎఫెక్టివ్ లెంత్ ఏమైంది చూడండి. రిజిడ్ సపోర్ట్ నుంచి ఈ ఎల్లో డాట్ వరకు లెంత్ ఇంక్రీజ్ అయింది. లెంత్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా టైం పీరియడ్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ హాలో స్పియర్కి ఒక హోల్ ఫామ్ అయ్యి వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ అవుతూ ఉంటే ఈ టాప్ నుంచి సగం వరకు వాటర్ వచ్చేటప్పటికి దాని సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఒరిజినల్ పొజిషన్ నుంచి కిందకి షిఫ్ట్ అవుద్ది. సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడైతే కిందకి షిఫ్ట్ అవుతుందో ఈ మొత్తం పెండులం లెంత్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఇంతకు ముందుండే పొజిషన్తో పోలిస్తే ఇప్పుడు దీని ఎఫెక్టివ్ లెంత్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే లెంత్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా టైం పీరియడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే పాయింట్ ఇక్కడ రాద్దాం మనం. సో ఫస్ట్ పాయింట్, when the water begins to drain out from the hollow sphere, the center of mass goes down and effective length increases. Hence, the time period also increases. ఇప్పుడు సెకండ్ పాయింట్కి వద్దాం. సో ఇక్కడ ఈ స్పియర్లో
సగం వరకు వాటర్ డ్రైన్ అయిపోయి ఉన్నాయి. ఆ మిగిలిన సగం వాటర్ డ్రైన్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే సెంటర్ ఆఫ్ మాస్ అనేది పైకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అలా వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయి ఈ స్పియర్ ఎంటీగా వచ్చేసరికి ఆ సెంటర్ ఆఫ్ మాస్ కూడా పైకి షిఫ్ట్ అవుతూ ఇంతకు ముందు ఎక్కడైతే సెంటర్ ఆఫ్ మాస్ ఉండిందో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది. సో సెంటర్ ఆఫ్ మాస్ పైకి షిఫ్ట్ అయింది కాబట్టి దాని ఎఫెక్టివ్ లెంత్ కూడా ఏమైంది, ఇప్పుడు డిక్రీజ్ అయిపోయింది. లెంత్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా టైం పీరియడ్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. సో మిగిలిన సగం వాటర్ డ్రైన్ అవుట్ అవుతూ ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది పైకి షిఫ్ట్ అవుతూ ఇంతకు ముందుండే ఒరిజినల్ పొజిషన్కి చేరుకుంటుంది. దానివల్ల ఎఫెక్టివ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. లెంత్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో టైం పీరియడ్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. అదే పాయింట్ రాస్తాం. వెన్ ద వాటర్ ఈజ్ completely drained out from the hollow sphere, the center of mass goes up and the effective length decreases. Hence, the time period also decreases. ఇలా ఈ హాలో స్పియర్లో ఉండేటువంటి వాటరు కంప్లీట్గా డ్రైన్ అవుట్ అయ్యేసరికి ఈ టైం పీరియడ్ అనేది ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. ఇది ప్రాబ్లం.